ఎకరాలలో విస్తరించిన ఎన్జీఆర్ఐ సర్వే ఆఫ్ ఇండియా ఉస్మానియా యూనివర్సిటీ ఉండడం చేత ఇక్కడ సెంట్రల్ ఏసీ వచ్చిన మాదిరిగా మనకు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మనము ఎక్కడ చూసినా బిర్లా మందిర్ తీసుకుంటే అక్కడ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఎంతో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఎందరో మహానుభావులు ఋషులు తపస్సు చేసి ఆ దేవుని దర్శించుకున్న పుణ్యస్థలం ఇది. ఈ పుణ్యస్థలాన్ని పర్యాటక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం వారు, అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ వాళ్ళు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళందరూ ప్రత్యేక చొరవ తీసుకొని మరో కీసరగుట్టగా డెవలప్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. నాకు నిన్న మీరు ఫోటోలు పెట్టారు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు అసలు సంబంధం లేకుండా డెవలప్ అయింది సార్. ఈ కెరీట్ అంతా ఎవరు తలుతుంది సార్? మీ చైర్మన్ తలుతుందా, దేవాదాయాలు తలుతుందా, ఎవరు తలుతుంది? వారు చేయించుకుంటున్నారు. మేము ఉత్తభక్తిగా పనిచేస్తున్నాము. మా తాతల కాలం నుంచి వాళ్ళకి తోచినంత వాళ్ళు చేశారు. మొత్తము ఒక నెల రోజులు ఒడ్డర్లు 30 మంది పనిచేశారు. ఒక్కరికి కూడా ఒక్క దెబ్బ తాకలేదు సార్. చిన్న రాయి కొడితే మాకు అందరికీ దెబ్బలు తాకుతాయి సార్. ఇక్కడ ఒక్క 30 రోజుల నుంచి 30 మంది పనులను పనిచేస్తున్నాం, కానీ ఒక్కరికి కూడా దెబ్బ తాకకుండా చుట్టూ పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉంటుండే. ఇప్పుడు మన పక్కన చూస్తున్నాం అట్లాంటి కొండ గుహలు ఉంటుండే. అవన్నీ తీసేసి కింద నుంచి 35 ఫీట్ల హైట్ గోడ కట్టడం జరిగింది. 5 ఫీట్ల వెడల్పుతోనే పెద్ద పెద్ద గడ్డపార లాంటి రాళ్ళు జిగ్జాగ్లో పెట్టి ఎంత వర్షం వచ్చినా కొట్టుకోబోకుండా ఉండడానికి సివిల్ ఇంజనీర్ ప్లాన్ ప్రకారం కట్టినాం. సుమారు ఒక 5,000 లారీల మట్టి వేయడం జరిగింది ఇక్కడ. తర్వాత హార్టికల్చర్ వాళ్ళు రాక్ గార్డెన్ తో పాటు చిన్న గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం అంతా ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? వనం కూడా ఏర్పాటు చేసినాం. మొత్తం వెలుగుట్ట 36 ఎకరాలు ఉంది సార్. 36 ఎకరాలలో రాక్ గార్డెన్, వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.